రాట్లెడ్జ్ అనే ఒక సంస్థ, పరిశోధనాత్మక సంస్థ, అంటే ఆర్మీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నిటి కూడా అది సేకరించి హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో 1971 తర్వాత తొలిసారి సివిల్ డ్రిల్కు భారతదేశం సిద్ధమైన నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారిందనమాట. అందులో ఏముందంటే 2019లోనే ఈ రిపోర్టు లీక్ అయింది. అదేంటంటే 2025లో భారత్లో ఒక పెద్ద ఉగ్రదాడి జరుగుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ మీద భారత్ భీకరమైన దాడికి దిగుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ అణుయుద్ధానికి తెరదీసే అవకాశం ఉంది. అయినా సరే భారత్ ఈ యుద్ధంలో గెలుస్తుందని చెప్పి ఆ రిపోర్టు బ్రీఫ్ సారాంశం అనమాట. ఇంకా లోతుల్లోకి వెళ్తే ముందుగా భారత్ యుద్ధ ట్యాంకుల్ని లక్ష్యంగా చేసుకొని సరిహద్దులో అణుదాడికి పాకిస్తాన్ దిగుతుందంట. ఆ తర్వాత భారత్ ప్రతిచర్య ఆధారంగా పలు నగరాలపై దాడులు చేస్తుందంట. ఈ మేరకు ఇండియాలోని కీలకమైన 30 ప్రాంతాలని పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టు ఆ పత్రాల్లో ఉంది. అటు భారత్ కూడా పాకిస్తాన్లోని 10 కీలక ప్రాంతాలని మట్టిలో కల్పిస్తుందని అందులో ఉంది. 5 ఏళ్ల కిందట వచ్చిన ఈ పరిశోధనాత్మక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.